ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా మీరందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి 200% సబ్స్క్రైబ్ చేసి చూడండి. స్కిప్ చేయకుండా చూస్తారని అయితే ఆశిస్తున్నాను. ఒక్క 1 మినిట్ వినండి. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. అంటే నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే, రానున్న ఒక 5 to 6 ఇయర్స్లో ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరూ కోటీశ్వర్లు కావాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక హ్యాపీ, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ రిచ్ పర్సన్ అయితే నాకు హ్యాపీ. ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్కి చెప్తున్నా, లక్ కోసం వెయిట్ చేయకండి. చాలామంది లక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లక్ కోసం వెయిట్ చేయకుండా కష్టపడండి. కష్టే ఫలి అనుకోండి, లక్ అదే మన దగ్గరకు వస్తుంది. నా ఇంటెన్షన్ అబ్బా, ఏం చేస్తే మనందరం రిచ్ పర్సన్స్ అవుతామో అని నేనైతే చెప్పలేను. కానీ ప్రతి ఒక్కరూ కోటీశ్వరుడు కావాలి. 150 కోట్ల మందిలో ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలన్న అంటే నా ఇంటెన్షన్. అంటే నా బ్రెయిన్కి ఎవ్రీ టైం అలా తడుతూనే ఉంటుంది కాబట్టి నేను చెప్పాను. ఖచ్చితంగా కష్టపడండి, కష్టపడతారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఏదేదో చెప్తున్నాను అనుకోకండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ ఖచ్చితంగా రివ్యూ చూసే ముందు అండ్ జై ప్రభాస్ అని 200% కామెంట్ చేసేయండి. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా అసలు నిజంగా చెప్తున్నా, రికార్డులకు రాజు రాజు అని అంటే ప్రభాస్ రాజు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే, మనకు కల్కి 2898 మనకు ఒక టైటిల్ రాగానే ఇదేందబ్బా ఈ టైప్లో ఉంది, మనకి ఇంకా వేరే ఏదో ఒక ఆ టైప్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినాం. బట్ ప్రభాస్ అన్నను ఒక మంచి ఫన్ క్యారెక్టర్లో మనకు చూపిస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది నాకు 200% తెలుసు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా అని. అండ్ మనకి ఈ వెబ్ సిరీస్లో ఉండేది ఏంటి అంటే, 2 years బిఫోర్ మనకు కల్కి 2898 కంటే, అంటే 2898 అంటే 2896 అంటే ఆ ఇయర్లో ఒక 2 years బిఫోర్ ప్రభాస్ అన్న ప్లస్ బుజ్జి ఇలా కలుసుకోకముందు వాళ్ళు ఎలా కలుసుకున్నారు, ఎలాంటి పరిణామాల వల్ల కలుసుకున్నారు అనేది మనకి ఈ సిరీస్లో చూపించడం జరిగింది. ఆ సీన్స్ కూడా అద్భుతంగా అంటే సూపర్గా చూపించారు. మనకి స్టార్టింగ్లోనే కెమెరా హై పైన యాంగిల్ నుంచి వెళ్ళి ఇలా మనకు ఆ ఊర్లోకి తీసుకెళ్తారు, ఒక ఆర్చ్ లోపల నుంచి వెళ్ళి. ఆ సీన్ మాత్రం స్టార్టింగే హైలైట్ అనిపించింది. అంటే నేమ్ చూడేటప్పుడు నిజంగా చాలా సూపర్ అనిపించింది. మీరు అందరూ ఖచ్చితంగా చూడండి. అంటే మనకు క్యారెక్టర్స్ అనేవి మనకు ముందు తెలిసిపోతే, ఇప్పుడు మనకు స్పైడర్ మ్యాన్ సినిమాలో మనకి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ తెలుసు, మనకు బ్యాట్మ్యాన్ సినిమాలో బ్యాట్మ్యాన్ క్యారెక్టర్ తెలుసు. అలాగే మనకు ఈ మంత్ మనకు 27th రాబోయే సినిమాని మన వాళ్ళు ఎలాగైనా ఇప్పుడు హాలీవుడ్ సినిమా మన ప్రభాసంతో చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనేది మనకు ఫస్టే మనం మైండ్లోకి రిజిస్టర్ చేసుకోవడానికి, అంటే థియేటర్ వరకు వెళ్ళిన తర్వాత ఇదేంది ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, ఆ క్యారెక్టర్ ఎలా ఉంది అని మళ్ళీ అక్కడ వేరే అది ఇది అని మాట్లాడకుండా ఫస్టే ఈ క్యారెక్టర్ ఇది అని మనకు చూపించారు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సూపర్ అంటే హైలైట్ సాటిస్ఫైడ్ అయిపోతాము. ప్రతి ఒక్క క్యారెక్టర్ని అద్భుతంగా చూపించారు. సీరియస్లీ చెప్తున్నా, మీకు ఈ సిరీస్ చూసిన తర్వాత 3000 కోట్లు కాదు 4000 కోట్లు వస్తాయన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. విజువల్ ప్రకారం మనం చూస్తూ ఉంటే కూడా ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, మనం నిజంగా మనం కల్కి 2898 సినిమానే చూస్తున్నామన్న ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్ వచ్చేసింది. నాకు తెలిసి చాలా వరకు రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది ఈ సిరీస్ అన్న నాకైతే తెలుస్తుంది. అండ్ మీరందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసేయండి. అండ్ కష్టపడ్డా మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా కష్టపడండి, గ్యారంటీగా సక్సెస్ అవుతారు 200%. అండ్ జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.